ఇంకొక పక్కన దిశ విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నాం. సంక్షోభం నుంచి సంక్షేమం వైపు 9,72,000 కోట్ల రూపాయల అప్పుల భారం. వ్యవస్థలు ఒకటి కాదు దిశ, అన్ని వ్యవస్థలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చాయి, విధ్వంసం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన దిశ ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు ఆ రోజు జరిగినటువంటి విధ్వంసాన్ని కేంద్ర సహాయంతో 92 పథకాలు ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పారు. 27,000 మొత్తం కావాల్సింది మనకు 85,000 కోట్ల రూపాయలు జేజేఎంలో కావాలి. వీళ్ళు క్లెయిమ్ చేసింది 27,000 కోట్లు. అది కూడా స్టాండ్ అలోన్ పెట్టారు. కేంద్రం పెట్టిన జేజేఎం యొక్క ఉద్దేశం ఏదైతే అష్యూర్డ్ వాటర్ నుంచి పైప్ లైన్ వేసి ఇంటింటికి కొళాయి ఇవ్వాలని సంకల్పంతో ముందుకు పోతే వీళ్ళు దాన్ని మార్చేసి ఎక్కడికక్కడ స్టాండ్ అలోన్ సిస్టమ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. కడాన దిశ వీళ్ళు ఖర్చు పెట్టింది 5 సంవత్సరాల్లో 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. మేము అధికారంలోకి వస్తానే కేంద్రం ఈ పథకం టైం కూడా అయిపోయిందంటే నేను డిప్యూటీ సీఎం గారు మేము వెళ్ళి కేంద్రాన్ని ఒప్పించి ఎక్స్టెన్షన్ తెచ్చాం. మొన్నే క్యాబినెట్లో ఒప్పుకున్నారు. మళ్ళీ 27,000 కోట్లకు ఒప్పుకున్నారు దిశ. ఈ 27,000 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టాలని మేము వర్కౌట్ చేస్తున్నాం. నేను రియలీ అప్రిషియేట్ అవర్ పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా వచ్చారు, సుదీర్ఘంగా చర్చ చేశారు. వారు ఏంటంటే నేను ఒక మాట చెప్పాను, అష్యూర్డ్ వాటర్ ఇద్దామంటే వారు ఒకటి నా దృష్టి తీసుకొచ్చారు. అష్యూర్డ్ వాటర్ వల్ల అన్ని గ్రామాల్లో నీళ్ళు ఇవ్వలేము, మనం చెప్పిన మాట కూడా నిలబెట్టుకునే పరిస్థితి ఉండదు. హైబ్రిడ్ మోడల్లో వెళ్దాం. మొట్టమొదటిసారిగా ఇంటింటికి కొళ్ళా ఇవ్వడానికి పూర్తి చేద్దాం. రాబోయే రోజుల్లో మళ్ళీ అక్కడి నుంచి మనకి ఎప్పుడు వెసులుబాటు వస్తే అప్పుడు అష్యూర్డ్ వాటర్కి కనెక్ట్ చేద్దామని చెప్పారు. దాని ప్రకారం ప్లాన్ తయారు చేస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది అయిన తర్వాత దిశ 93 కేంద్ర పథకాల్లో 85 డీఫంక్ట్ అయిపోయినాయి. నేను ఢిల్లీకి వెళ్తే మాకు డబ్బులు ఇమ్మని నేను ఒక లెటర్ ఇస్తే వాళ్ళు నాకు కౌంటర్ విషయం లిస్ట్ ఒకటి ఇచ్చేవాళ్ళు. మీకు ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేశారు, ముందు ఆ డబ్బులు ఖర్చు పెట్టండి, యూసీలు ఇవ్వండి, అప్పుడు మేము డబ్బులు ఇస్తామనే పరిస్థితికి వచ్చారు. మన దగ్గర డబ్బులు లేవు. మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రతిరోజు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇమ్మంటే డబ్బులు లేవు, ఇంకొక పక్క కేంద్ర పథకాలని స్ట్రైటన్ చేయమంటే డబ్బులు లేకపోతే అనునిత్యం మీరు ఒక విధంగా ఆలోచిస్తే పోరాటమే. ఫైనల్గా మీరు చూస్తే 85 కేంద్ర పథకాలని రివైవ్ చేశాం. పోయిన సంవత్సరం ట్రాక్లో పెట్టాం. ఈ సంవత్సరం పూర్తిగా ఖర్చు పెట్టి ఎక్స్ట్రా మనీ డ్రా చేయడానికి కూడా మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాం అధ్యక్ష. రేపు అసెంబ్లీ అవుతానే, అందుకే కేశవ్ గారికి కూడా చెప్పాం, అసెంబ్లీ ముందుగానే పెట్టండి, అవసరమైతే ఫస్ట్ వీక్ అంతా క్లోజ్ చేద్దాం, సెకండ్ వీక్ మీరు అందరూ ఢిల్లీకి వెళ్ళండి, ఆల్ మినిస్టర్స్ సెక్రటరీస్ ఢిల్లీకి వెళ్ళండి. కొన్ని రాష్ట్రాలు నిధులు ఉపయోగించకుండా ఉంటాయి, అవి కూడా డ్రా చేస్తే కాస్తో కోస్తో ఇప్పుడే కేశవ్ గారు ఇప్పుడు ఒక 2,000, 3,000, 5,000 కోట్లు ఇస్తే కొంత వెసులుబాటు వస్తుందని ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి నిరంతరం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం.